ప్రైజ్ ద లార్డ్. ప్రియ దేవుని సంగమా, సమాజమా, మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారి నామమున శుభాభివందనాలు తెలియపరుస్తున్నాం. బాగున్నారా? మా యూట్యూబ్ ఛానల్స్ని మీరు చక్కగా వీక్షిస్తున్నందుకు, సబ్స్క్రైబ్ చేస్తున్నందుకు మేమెంతగానో ప్రభువును బట్టి సంతోషిస్తూ ఉన్నాం, ప్రభువుని స్తుతిస్తూ ఉన్నాం. మంచిది నా ప్రియ దేవుని బిడ్డలారా. ఈ సమయంలో అద్భుతమైన మాటని నేను మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. ఆదికాండము 18వ అధ్యాయము 14వ వచనం. యెహోవాకు అసాధ్యమైందంటూ ఏదైనా ఉన్నదా? నిజమేనండి నా ప్రియ దేవుని బిడ్డలారా. మన దేవునికి అసాధ్యమైందంటూ ఏదైనా ఉన్నదా? ఏదీ లేదు కదా. ఇది ఎక్కడ ఈ సందర్భం అంటే నా ప్రియ దేవుని బిడ్డలారా, అబ్రహాంకి 99 సంవత్సరాలు, శారమ్మకి దాదాపు 90 సంవత్సరాల వయసు. మరి అటువంటి సమయంలో నా ప్రియ దేవుని బిడ్డలారా, 99 ఏళ్ల వయసులో ఉన్న అబ్రహాం తండ్రి కాలేకపోయాడు. 90 ఏళ్ల వయసులో ఉన్న శారమ్మ గర్భము ధరించలేకపోయింది. దాదాపు 90 ఏళ్ల వయసులో ఏ స్త్రీ కూడా గర్భము ధరించిద్దా అంటే అది వాస్తవానికి మరి ఆమె గర్భం ఉడికిపోయింది. కానీ అటువంటి సమయంలో ప్రభువైన దేవుడు అంటున్నాడు, మీ దగ్గరికి ఇదే సంవత్సరమున నిర్ణయ కాలమున శారా గర్భము ధరించి కుమారుని కనును అంటున్నాడు దేవుడు. వంటగదిలో ఉన్నటువంటి శారమ్మ ఆ మాట విని నవ్వుతుంది. ఎందుకు నవ్వాలి? ఆమె వాస్తవాన్ని నమ్మింది. 90 ఏళ్ల వయసులో ఏ స్త్రీ కూడా అప్పటి వరకు సైన్స్ ప్రకారం చూస్తే ఆమె గర్భము ఉడికిపోయింది, జీవం లేదు. నా శరీరంలో, నా గర్భంలో ఇక బిడ్డలు పుట్టే ఆస్కారమే లేదు, నేను ముసలదాన్ని అయిపోయాను. ఇటువంటి సమయంలో మరి నాకు గర్భము రావటం ఏంటి అని భావించవచ్చు. ఆమె వంటగదిలో నవ్విన నవ్వును చూసిన దేవుడు అంటున్నాడు, శారా ఎందుకు నవ్వావు? నన్ను నమ్మలేదా? మీ దటికి సంవత్సరమున నిర్ణయ కాలమున నీవు కుమారుని కందువు, ఆ కుమారునికి ఇస్సాకు అని పేరు పెట్టెదవు. నమ్మలేదు శారా. అంటే వాస్తవాన్ని నమ్మింది, దేవుణ్ణి నమ్మలేదు. సైన్స్ లెక్క ప్రకారాన్ని నమ్మింది. కానీ సృష్టించిన సృష్టికర్త దేవుడైన యెహోవా శక్తిమంతుడు, సర్వశక్తిమంతుడు, ఆయనకు అసాధ్యమైందంటే ఏదైనా ఉన్నదా అని నమ్మలేకపోయింది. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రోజున ఈ వాక్యం ఆలకిస్తున్న నా ప్రియ దేవుని బిడ్డ, నువ్వు కూడా దేన్ని నమ్ముతున్నావు? వాస్తవాన్ని నమ్ముతున్నావు కానీ దేవుని శక్తిని మాత్రం నువ్వు నమ్మలేకపోతున్నావు. నా ప్రియ దేవుని జనాంగమా, ఈ రోజున నా దేవాది దేవుడు ఎంతో శక్తిమంతుడాయన, సర్వశక్తిమంతుడాయన, బలవంతుడు దేవుడు, శక్తి కలిగిన దేవుడు ఆయన. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన శక్తులను నువ్వు నమ్మాలి. ఈరోజు నీకు బిడ్డలు కలగకపోవచ్చు. నా ప్రియ దేవుని బిడ్డ, 40 సంవత్సరాలు అయిందా? 50 ఏళ్ల వయసుకు వచ్చావా? బిడ్డలు కలగలేదని నువ్వు బాధపడుతున్నావా? ప్రభు సన్నిధిలోనికి వెళ్ళి మోకరించు, దేవుని వాక్యాన్ని చదువు. అలనాడు 90 ఏళ్ల వయసులో శారా గర్భము ధరించిన అట్లుగా చేసిన దేవుడు శారాకు నిండు ముదిమి వయసులో ఓ చక్కటి అద్భుతమైన వాగ్దాన పుత్రుడును దయచేసిన దేవుడు నీకు గర్భఫలం రావటం ఆలస్యం అవ్వచ్చేమో గాని దేవుని చిత్తంలో నువ్వు ఉంటే ఖచ్చితంగా నీకు బిడ్డలను దేవుడు దయచేస్తాడు. నా ప్రియ దేవుని బిడ్డలారా, చాలాసార్లు మనము వాస్తవాన్ని నమ్ముతాం కానీ లోకంలో ఉన్న వాటిని చూసి నమ్ముతాం కానీ లోకంలో ఉన్న వాటికంటే గొప్ప దేవుడు, సర్వశక్తిమంతుడు, నేను ఆరాధించే దేవుడని దేవుని శక్తిని మనం నమ్మలేకపోతున్నాం. నా ప్రియ దేవుని బిడ్డలారా, నిజమే, ఇజ్రాయేలీల జనం కూడా ఎర్ర సముద్రం దగ్గరికి వచ్చి సముద్రాన్ని చూస్తున్నారు. సముద్రము ఆరిన నేలగా మారటము అది వాస్తవానికి అలా జరగదు ప్రియమైన దేవుని బిడ్డలారా. కానీ ఆరిన నేలలో దేవుడు నడిపించాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. సముద్రాన్ని చూసి ఇక మన ప్రయాణం ఆగిపోయింది, సముద్రములో మనం నడవలేం అని వాళ్ళు సముద్రాన్ని చూశారు, వాస్తవాన్ని నమ్మారు, కానీ దేవుని శక్తిని నమ్మలేకపోయారు. ప్రియమైన దేవుని బిడ్డలారా,
మనం ఆరాధించే దేవుడు సముద్రాన్ని ఆరిన నేలగా చేసిన దేవుడు. మనం ఆరాధించిన దేవుడు 90 ఏళ్ల వయసులో, ముదిమి వయసులో ఉన్న ఒక శారమ్మ గర్భము ధరింపజేసేటట్లుగా చేసి ఆమె గర్భములో నుండి ఒక మగ శిశువును తెప్పించిన దేవుడు. మనం ఆరాధించే దేవుడు ఉన్నది లేనట్లుగా, లేనిది ఉన్నట్లుగా చేయగలడు. ఎన్ని అద్భుతాలండి, ఎన్ని అద్భుతాలు దేవుడు ఈ పరిశుద్ధ గ్రంథంలో చేశాడు. నా ప్రియ దేవుని బిడ్డలారా, నీ జీవితంలో కూడా ఒక అద్భుతం జరగబోతుంది. నీ జీవితంలో ఒక మిరకల్ దేవుడు చేయబోతున్నాడు. నీ అప్పులు దేవుడు తీర్చబోతున్నాడు. నీ శరీరంలో ఉన్న వ్యాధి నీ నుండి తొలగిపోతా ఉంది. ఈ క్షణాన వాక్యం అందిస్తూ ఉన్నప్పుడే ఆ దేవుని అభిషేకం నీలోనికి దేవుడు రిలీజ్ చేస్తున్నాడు. నా ప్రియ దేవుని బిడ్డ, నీలో ఉన్న ప్రతి బలహీనతను దేవుడు తీసివేస్తున్నాడు. నీలో ఉన్న ప్రతి బంధకాన్ని దేవుడు తీసివేస్తా ఉన్నాడు. నీకున్నటువంటి ప్రతి వ్యతిరేకమైన పరిస్థితులని దేవుడు కొట్టివేయబోతున్నాడు. నువ్వు నమ్ము. సముద్రాన్ని చూసి భయపడిపోయారు ఇజ్రాయేలీలు. 90 ఏళ్ల వయసులో ఉన్న శారా ఆమె వయసును చూసి ఇక నాకు బిడ్డల పుట్టరేమో అని నమ్మకాన్ని కూడా కోల్పోయింది. నా ప్రియ దేవుని బిడ్డలారా, నమ్మకాన్ని కోల్పోకండి. పరిస్థితి వైపు చూడకండి. లోకంలో ఉన్న వాటి వైపు చూడకండి. ప్రశ్నలు దొరకని పరిస్థితుల వైపు చూడకండి. ఇదిగో నా వెనక ఒక పిక్చర్ ఉంది కదండి, దేవుడు. ఆ దేవుని వైపు చూడండి. ఆయన వైపు చూడండి. ఆయన ప్రసన్నత వైపు చూడండి. ఆయన యందు విశ్వాసం ఉంచండి. మీ జీవితాలు అద్భుతాలుగా మారబోతున్నాయి. ఆమేన్.